హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈ రోజు మీకు ఒక అందమైన ఇల్లు, అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసిన మంచి ఇల్లు మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా మంది మన కస్టమర్స్ మరి ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి ఈ రోజు మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. మరి మెయిన్ రోడ్కు దగ్గర, మెట్రో స్టేషన్కు దగ్గర, అలాగే మరి ఏదైతే నియర్ బైలో మరి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఎయిర్పోర్ట్కు నియర్ బైలో, ఔటర్ రింగ్ రోడ్డు అలాగే హైవేకు అన్నిటికీ అనుగుణంగా ఉన్న ప్లేసు. మరి ఇప్పుడిప్పుడే మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా, తక్కువ ప్రైస్లో చాలా మంచి ప్రాపర్టీ. ఇది వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 2 వీలర్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే మరి 2 వీలర్ అయితే 2 అయితే పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు. ఈశాన్య మూలకు బోరు అలాగే సంపు. ఏదైతే మనం సింహదారం ఏదైతే ఉన్నదో మరి సింహదారానికి ఎదురుగా రాకుండా మంచి వాస్తు ప్రకారం మరి ఈశాన్య మూలకు దీనికి ప్లానింగ్ చేసి బోర్ అయితే సంపు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మనకు అడిషనల్గా వాష్ ఏరియా కూడా దీనికైతే ఇచ్చారు. ఏదైతే మరి ఈ ప్రాపర్టీ పార్కింగ్ ప్లేస్లో చూసినట్టు చుట్టూ కూడా డోర్స్కు కానీ అలాగే మెయిన్ డోర్స్ ఏదైతే ఉన్నదో వాల్స్కి వచ్చేసి మరి టైల్స్ ఇచ్చారు. మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో ఇండియన్ టేకుడ్తో చేసిన మరి మంచి క్వాలిటీతో ఉన్న డోర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ చూస్తే ఇది వచ్చేసి హాల్ అయితే చాలా అద్భుతంగా చిన్న ఇల్లు అయినా సరే కూడా కానీ మనకు హాల్ అయితే మరి 4 మూలలు చాలా ప్లేస్ తోటి కూడుకున్న విశాలమైన హాల్ అయితే దీనికైతే ఉన్నది. మరి టీవీ యూనిట్ మీరు ఇక్కడ పెట్టుకుంటే, సోఫా సెట్స్, చైర్స్ ఈ ఏరియాలో వేసుకుంటే టీవీ చూడడానికి బాగుంటుంది. అలాగే హాల్ ఏదైతే ఉన్నదో హాల్కు పక్కనే ఇది వచ్చేసి మరి ఆగ్నేయం ఏరియా. ఈ ఆగ్నేయంలో మరి కిచెన్ ఉండాలి కాబట్టి కిచెన్, ఓపెన్ కిచెన్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా దీనికి మంచి మోల్డింగ్, గ్రానైట్ మోల్డింగ్ తోటి మంచి డిజైన్ దీనికి ఇచ్చారు. కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. కిచెన్కి పక్కనే పూజ గది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి మరి పైన చూసినట్టయితే ఫాల్ సీలింగు, కింద వచ్చేసి మరి మంచి వైట్ కలర్తో ఉన్న మార్బల్స్, పెయింట్ కూడా చూడొచ్చు, మంచి రాయల్ పెయింట్స్ దీనికైతే వేయడం వల్ల ఏంటంటే హౌస్ అయితే మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కిచెన్కు పక్కనే మరి పూజ గది. మీరు ఫ్యూచర్లో దీనికి ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకోవాలంటే కూడా హౌస్ అయితే మరింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉన్నది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ చూసినట్టయితే 18x50. మరి 18x50 మనకు 100 స్క్వేర్ యార్డ్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ సైడు మరి సింహదారం ఇచ్చారు. అలాగే దీనికి ఎప్పుడు కూడా వెంటిలేషన్ పర్పస్లో మరి వెంటిలేషన్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పి కిచెన్లో ఒక కిటికీ ఇచ్చారు. అలాగే పూజ గదిలో ఒకవేళ మీరు పూజ చేసుకున్న ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా పూజ గదిలో కూడా ఒక కిటికీ, మరి హాల్లో కూడా ఒకటి మీకు ఇది నార్త్ సైడ్లో ఒక డోర్ అయితే దీనికి ఇచ్చారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో చిల్డ్రన్స్ బెడ్రూము మనకు ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. ఇందులో మీకు మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న కలర్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లైట్ కలర్స్ వేయడం వల్ల హౌస్ అయితే మంచి లుక్ వచ్చింది. ఇందులో మీకు కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 10x10 అయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ ఉన్నది. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో 10x14 అంటే మీకు చాలా విశాలంగా మరి మాస్టర్ బెడ్రూము ఉన్నదని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కు పక్కనే మరి ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లకు వెళ్ళే ప్లేస్ అయితే ఉన్నదో ఇది వచ్చేసి 4 ఫీట్ మనకు గల్లీ అయితే ఇచ్చారు. ఈ ప్రాపర్టీ మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ సైడు మరి పార్కింగ్ ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్లో కూడా నార్త్ సైడ్ మనకు 1.5 ఫీట్ గల్లీ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ మీకు సైజ్ వచ్చేసి 10x14 అంటే ఈజీగా కూడా మీకు ఇందులో 2 కింగ్ సైజ్ బెడ్లు కూడా వేసుకోవచ్చు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్లో మీకు వెస్టర్న్ అయితే దీనికి ప్లానింగ్లో ఉంది. మరి వెస్టర్న్ అంటే మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. చూడొచ్చు బెడ్రూమ్ సైజు చాలా విశాలంగా ఉంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా మెటీరియల్ కానీ మరి సామాన్ కానీ పెట్టుకోవాలంటే కూడా స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి పైన అయితే మీకు స్టోర్ రూమ్లో పెట్టుకోవడానికి పైన కూడా దీనికి ప్లేస్ అయితే మీకు అడిషనల్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉన్నదో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. TCS ఆదిపట్ల, టాటా ఏరోస్పేస్ ఈ నియర్ బైలో సాఫ్ట్వేర్ కంపెనీస్ మరి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఏ ఏరియాలో అయితే మరి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ ఏరియా మరి డెవలప్ కావడానికి కానీ గ్రోత్ కావడానికి కానీ చాలా తక్కువ టైం పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మీకు ఆల్మోస్ట్గా మరి 35,000 నుంచి 38,000 వరకు కూడా ఈ ఏరియాలో ఫర్ స్కోర్డ్ అయితే
మరి రన్ అవుతుందని ఈ ప్రాపర్టీకి మరి కేవలం 58 లక్షలు మాత్రమే చెప్తున్నాడు. 58 lakhs ప్రైజ్ ఏదైతే చెప్తున్నారో ప్రైజ్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ. లొకేషను మరి బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ అనేది ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మనకు ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు, అలాగే కర్మన్గట్టు, బాలాపూరు, బడంగ్పేట్ తర్వాత వచ్చేది మాత్రం మనకు నాదర్గులు. ఈ నాదర్గుల్లో మాత్రమే రీజనబుల్ రేట్స్ మరి తక్కువ బడ్జెట్లో ఈ ఏరియాలో మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా నుంచి మీరు 3 kilometers వెళ్తే మరి TCS ఆదిపట్ల ఏరియా ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలో మీకు 50 నుంచి 60,000 వరకు అయితే ఫర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఆ ఏరియాలో టోటల్గా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ మంచి ఇల్లు మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం ఫైనాన్స్ కోత నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు కేవలం 25,000 కమిషన్ మాత్రమే తీసుకొని మీకు నచ్చే ప్రాపర్టీ అయితే మనము శ్రీ కుబేర ప్రాపర్టీస్ వల్ల అయితే చూపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు తక్కువ బడ్జెట్లో కానీ మరి ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ దీనిపైన తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి ఫైనాన్స్ కోత నెంబర్ కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.